ఎట్లుంది జూబ్లీహిల్స్ లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి నవీన్ యాదవ్ గారి గెలుపుని కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఈ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఎందుకు కానుకగా అంటున్నానంటే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రకారము మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు అధికారానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలోనే తెలంగాణలో ప్రప్రథమంగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ అట్టడుగు వర్గాలకు అధికారం కావాలనే ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిండు అసెంబ్లీలోనే మరి చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గాని మరి ఇలా టీఆర్ఎస్ గాని ఈ బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. మరి ఇంత మెజార్టీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ 2 అగ్రవర్ణ పార్టీలు కూడా అగ్రవర్ణ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుడైనటువంటి నవీన్ యాదవ్ విద్యావంతుడు యువకుడు అతనికి అవకాశం కల్పించడం జరిగింది. కేవలం రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇది మనకి ఇచ్చినటువంటి ఒక కానుకగా నవీన్ యాదవ్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకు శక్తి అంటే ఈ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారి కుటుంబం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ సేవలు కానివ్వండి, మరి అట్టడుగు వర్గాల ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, నిరుపేదలకు నీడలేని వాళ్ళకి నిరాశ్రయులకు అండదండలు ఇవ్వటం కానీ వారు చేస్తున్నటువంటి నిత్యం. కానీ ఈ రోజు ఏదో నవీన్ యాదవ్ గారు శ్రీమంతాలు చేశారని చెప్పడం కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ గారి కుటుంబం అనేక విద్యా కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగులైనటువంటి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది నవీన్ యాదవ్ అని సందర్భంగా చెప్తున్నా. వారి యొక్క సహకారంతో ఎంతో మంది ఉన్నతమైనటువంటి అనేక ఉద్యోగాల్ని గవర్నమెంట్ ఉద్యోగాల్ని పొందింది కూడా నవీన్ యాదవ్ ద్వారా అని చెప్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, నవీన్ యాదవ్ కానివ్వండి, ఒక బలమైనటువంటి ఉన్నతమైన ఆలోచనలతో ఈ పోటీలో ఉన్నారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ మమేకమై ఈనాడు ఈయనని గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. కేవలం మరి బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి టీఆర్ఎస్ మాయమాటలతో మభ్యపెట్టి దళితులకు సీఎం అనేది ఇవ్వలేదు, బలుగు బలహీన వర్గాలకు సరైన రాజ్యాధికారం రిజర్వేషన్లు కేవలం ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మనందరం కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిన అవసరం ఉంది. నవీన్ కుమార్ యాదవ్ గారిని ఈ నియోజకవర్గంలో మరి పోటీ పెట్టిందంటే అది కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం నుంచి గెలిపించి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మద్దతుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సహకారానికి మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు సమైక్యమై ఈ విజయం సాధన కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేవలం అది కుటుంబ పార్టీగా మారిపోయి కేవలం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి మరి ఈ రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చి అయినప్పటికీ ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ 150 కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి వెచ్చించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉచిత పేదల కొరకు ఏం చేస్తుందని అడుగుతున్నారు. ఈ రోజు నిరుపేదలకు సన్నబియ్యం అది ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఉచిత కరెంటు బ్రహ్మాండమైనది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడపడుచులకి మరి ఛార్జీలకే సగం డబ్బు అయిపోతుంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అది మంచి కార్యక్రమం కాదా? రైతులకు ఒకేసారి ఉచిత రుణమాఫీ చేసి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాదా అంటున్నాను. ఇంకా చేయవలసిన చాలా కార్యక్రమాల్ని బడ్జెట్ పరంగా ఈ తెలంగాణ ఉన్నతమైనటువంటి దేశంలోనే మరి ఎంతో అడ్వాన్స్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి మరి డ్యాముల పేరిట డబ్బు మొత్తం వృధా చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి ఒక ఉన్నత కులానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే మా ధ్యేయము, అది రాహుల్ గాంధీ గారి ఆదేశము, కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈనాడు ఈ వర్గాలకు అధికారం ఇవ్వడానికి ఆశపడి ముందుకొచ్చి ఈనాడు బలహీన వర్గాల వ్యక్తులు పెడితే మీరు ఓర్వలేక రౌడీ అని ఇంకేదో అని మరి తప్పుడు మాటలు చెప్తున్నారు. శ్రీశైలం యాదవ్ గారు గాని
వారు ఎంతో ఉదారమైనటువంటి మనసు. ఆ ఇంటికి పోయిన వాళ్ళందరికీ అన్నం పెట్టి ఆరాధించే వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల పైన ఈ తప్పుడు ఆరోపణలతో మీరు రాజకీయం చేయలేరు. ఈ నియోజకవర్గంలో రేపు నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ గెలుపొందబోతున్నాడు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులేరు, విద్యావంతులేరు. ఈ కేసీఆర్ డ్రామాలు కానివ్వండి, ఈ కేటీఆర్ నాటకాలు కానివ్వండి ఇక్కడ సాగవని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. మొత్తం ఇవాళ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. మైనార్టీలు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళని రాజకీయాల్లో మరి సమానత్వం కల్పించడం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పైద్దని అడుగుతున్నాను. మరి మీరు కల్పించకపోవడమే కాకుండా కల్పించిన వాళ్ళకి మీరు అనేక మంత్రివర్గం లేకుండా మీరు ఏళ్ల తరబడి ఒక కేసీఆర్ గారే అప్పట్లో కాలం నడిపిండు. మరి ఈ రోజు కొంతమంది ఇద్దరు ముగ్గురు పెట్టుకొని పోర్ట్ఫోలియోలు కూడా లేకుండా మంత్రులు నడిపిండు. మరి ఈ రోజు ఒక మైనార్టీకి చెందినటువంటి ఈ భారతదేశ క్రికెట్ జట్టుకి నాయకత్వం ఇచ్చి మరి విజయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అజారుద్దీన్ మైనార్టీ ముస్లిం కులానికి చెందిన వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం వేయటం ఏ విధంగా తప్పైద్దని ఈ రోజు మేము టీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, బీజేపీని కానీ అడుగుతున్నాం. బీజేపీలో ఉన్నటువంటి నాయకులు అడుగుతున్నాము. ఈటల రాజేందర్ గాని, ఆర్ కృష్ణయ్య గాని, మరి ఇంకా లక్ష్మణ్ గాని, బండి సంజయ్ గాని, అయ్యా బలహీన వర్గాలకు చెందిన మీరందరూ మరి బీసీ బిల్లుని ఎందుకు మీరు మరి మోడీ గారి దగ్గర తీసుకురాలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత కులానికి చెందిన రేవంత్ రెడ్డి బీసీలకి మరి ఉపయోగం చేస్తుంటే మీరెందుకు మీ పదవులను పట్టుకొని వేలాడుతున్నారు? మరి నిండు పార్లమెంట్ లో లేచి మా బిల్లు కనుక ప్రవేశపెట్టకపోతే మా పదవులకు రాజీనామా చేస్తామని ఈ నాయకులు లేస్తే ఆ బిల్లు రాదా? ఎంతకాలం వీళ్ళు రాజకీయ బానిసలుగా ఈ బలహీన వర్గాలు బతకాలని ఈ రోజు బీజేపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఎంత అవమానం అని ఈ సందర్భంగా మేము 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో ఇంకా కూడా అట్టడుగు వర్గాలు బానిసలుగానే బతకాలనా? మీకు ఎట్టి సేకరి చేయడానికి, మీ బట్టలు ఉతకడానికి సాగరాయన కావాలి, మీకు మాంసం కావడానికి గొల్లాయన కావాలి, మీ కళ్ళు దాటానికి కవులాయన కావాలి. ఈ కుంభరాయన అన్ని ఈ ఉప కులాలని ఈ కులాల పేరిట వీళ్ళని విభజించి వీళ్ళని రాజకీయంగానే కాకుండా సేవకులుగానే మార్చుకొని రాజకీయాల్లో సేవ చేయటం మీకు, మీ జెండాను మోసేది వీళ్ళు, మీకు జైలు కొట్టేది బలహీన వర్గాలు. మరి రాజకీయానికి వచ్చే వరకల్లా మీరు రౌడీలు అంటారు, గుండాలంటారు, అపవాదులు వేసి అన్యాయం చేసి ఓడియాలని మీ కుట్రలని ఈ ప్రజలందరూ కూడా తెలివిపోయినందు. ఈ వచ్చే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపి ఈ రాష్ట్రానికి ఒక మలుపు, ఈ బడుగు బలహీన వర్గాలకు మేలు కొలుపు అని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాను. ఆ విజయాన్ని ఎవరు ఆపలేరని, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి గెలిచి కూడా ఏం చేయలేదు, ఆయనకు ఉన్న అధికారం లేదు. భవిష్యత్తు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే. మరి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సబ్ కమిటీ చైర్మన్ ఉండి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు రిజర్వేషన్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు మరి ఈ విధమైనటువంటి 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి, మరి బలహీన వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు కానివ్వండి, వీరందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి సపోర్ట్ ఇస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ నవీన్ యాదవ్ గారి గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మేలు కొల్పని కాంగ్రెస్ పార్టీకి మనము ఘన విజయం అందించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఐ పార్టీ నుంచి పూర్తి మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉంది కదా, నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలంతా కూడా విసుగు చెందారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే అనేకమైన మార్పులు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ని గెలిపిస్తామని మేము ఇప్పటికే చాలా ముమ్మరంగా మా సిపిఐ పార్టీగా మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం, నవీన్ యాదవ్ కు ఓటేస్తాం, ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళే ముందుకు వచ్చి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతాం. అంటే మరోవైపు కేటీఆర్ బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని ఆ బాకీ కార్డులు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ కు కనీసం ఎన్నికల్లో వచ్చి ప్రచారంలో మాట్లాడే నైతిక హక్కు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ కు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా నిరుద్యోగులను అదే విధంగా సామాన్య ప్రజలను అందరినీ కూడా మోసం చేసి ఈ రోజు మళ్ళీ ఒకసారి ఏదో ఎన్నికల డ్రామాలో వచ్చి ఏదో స్టేజ్ల మీద మాటలు మాట్లాడినట్టు కాదు. నిజంగా కేటీఆర్ కు దమ్ముంటే అశోక్ నగర్ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలను కలవాలండి. మీరు 10 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు, ఈ రోజు ఏం
మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. ఏదో ఇక్కడ ఉన్న ఛానళ్లతోని లేకపోతే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఎక్కడన్నా మీటింగ్లు పెడితే మాట్లాడడం కాదు. ఈ రోజు కేటీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఇక్కడ 3వ స్థానం వస్తుందని మేము భావిస్తాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడున్న నిరుద్యోగులను మభ్యపెట్టారు కాబట్టి ఇక్కడున్న అంటే జూబ్లీహిల్స్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసారు. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదంతో నిరుద్యోగులు కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మేమే అన్ని విద్యార్థి సంఘాలుగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని 100 మంది విద్యార్థులను ప్రెస్ మీట్ పెట్టినాం. ఈ రోజు కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక అనుకూలంగా ఉండే వాళ్ళేదో డబ్బులు ఇస్తే పనిచేసే కొంతమంది నిరుద్యోగులు అంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు మేము నిరుద్యోగులమే, మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాము, మేము అనేక సమస్యల మీద ఫైట్ చేస్తాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సందర్భాల్లో నిరుద్యోగులుగా నిలదీసినాం. కాకపోతే ఈ రోజు ఏమన్నా అంటే రాజకీయంగా అధికారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన నగరంలో ఈ రోజు ఇక్కడ అనేకమైన చిచ్చులు పెట్టి ఈ యొక్క హైదరాబాద్ ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లౌకికంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే మరోవైపు ఇది ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం కేసినట్టు ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మన రీసెంట్ గా పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం హిందువులకు ఎటువంటి మేలు చేయలేదు. మన ముస్లింలకు 2 ఎకరాల స్థలాలు ఇచ్చింది శ్మశాన వాటికి కానీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న లెజెండ్ ఛానల్ సూటిగా నేను ఒకటి చెప్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీగా ఈ దేశంలో సెక్యులర్ గా ఉండాలి, మతాలకు కులాలకు అతీతంగా ఈ దేశం ఉండాలని కోరుకునే కమ్యూనిస్టు పార్టీగా మేము ముందు వరుసలో ఉంటాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా మేము అలానే కులాలుగా మతాలుగా విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళేదో గుడ్ల పేరుతో లొల్లి పెట్టాలని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇయ్యం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అక్కడ ఉండే రాహుల్ గాంధీని చూసుకోండి, ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డిని చూసుకోండి, మతాలకు కులాలకు అతీతంగా ఈ యొక్క విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం గాని దేశంలో గాని ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి, పరిపాలన సాగాలని వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు కులాల పేరుతోని మతాలతో చిచ్చు పెడుతున్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ముస్లింలకు రిజర్వేషన్లు ఉండొద్దని, ఈ దేశం అంటే హిందూ దేశమే అని, ఈ రాష్ట్రం అంటే ఇక్కడ హిందువులు ఉండాలని ఒక ఈ స్లోగన్ వాడితేనే మీరు ఈ రాష్ట్రంలో ఉండాలని ఈ యొక్క లేనిపోని వాళ్ళు ఒక స్లోగన్స్ తీసుకొచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయట్లేదు. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనే దానికి కట్టుబడి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి, ఆ వాటాను కూడా స్వాగతించాల్సిన బాధ్యత మా పైన ఉంది కమ్యూనిస్ట్ పార్టీలో. అందుకనే ఖచ్చితంగా మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ జూబ్లీహిల్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతా పగడ్బందీగా ఎట్లా చెప్తున్నారు? నవీన్ యాదవ్ అంటే సోషల్ వర్కరు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలతో మమేకమై పేద బడుగు బలహీన వర్గాలు, ఆదివాసులు, మైనార్టీలు, గిరిజనులు ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా అందరితోటి కలిసి ఉండే నాయకుడు. ఎవరికి ఎక్కడ ఆపద ఉంది అంటే ఆడ ఉండే నాయకుడు. 2014లో కూడా గతంలో పోటీ చేయడం జరిగింది, తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. 2018లో కూడా ఇండిపెండెంట్ చేస్తే 20,000 చిలుకు వచ్చినాయి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్న గాని వాళ్ళు గాని యూసుఫ్ గూడ నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు. జూబ్లీహిల్స్ చెప్పడానికి హై రేంజ్ జూబ్లీహిల్స్, కాకపోతే 70% స్లమ్స్ అన్ని అంత పేద బరువు బలహీన వర్గాలు ఉండే ఏరియానే 70% స్లమ్. ఆ స్లమ్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ ఉన్న ప్రజలతో మమేకమై నవీన్ యాదవ్ అని ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ లోకల్ ప్రజలు కూడా అంతా మేము నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటాం, మా పిల్లోడు, మా మన్మడు, మా కొడుకు, మాకు మంచి చెడు ఉంది. ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థులను ఈ రోజు కూడా ప్రజెంట్ చదివిపిస్తుందంట నవీన్ యాదవ్ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలుస్తారని, కానీ ఒకవైపు సర్వేలు అన్ని బీఆర్ఎస్ కు ఫేవర్ ఉన్నాయి కదా? అవన్నీ ఫేక్ సర్వేలు. వాళ్ళు సర్వే అంటే ఏముండాలి, జూబ్లీహిల్స్ లో 7 డివిజన్ల గ్రామ డివిజన్ల ప్రతి ఇంటికి పోయి ప్రతి గల్లీకి పోయి ఓటర్లను అడిగి తెలుసుకొని సర్వే చేయాలి. ఏదో నేను ఆడ ఒక ఆఫీస్ లో కూర్చా
300 షాంపూలు తీసిన డివిజన్ కంటే కాదు, సర్వేలన్నీ ఫేకు. ఖచ్చితంగా జూబ్లీస్ లో నవీన్ యాదవ్ పక్క గెలుస్తాడు. మంచికి మరో రూపమే నవీన్ యాదవ్ అన్నట్టు ఇక్కడ ఉన్నది. నేను అంటున్నాను కాదు, మీరు కూడా ప్రజలలోకి వెళ్ళురి. లెజెండ్ టీవీ యాజమాన్యం కూడా ప్రత్యేక నమస్కారం చెప్తున్నా. మీరు కూడా ప్రజలలోకి వెళ్ళురి. మేము చెప్పేది కాదు, మేము చెప్పుకునేది తిరిగి చెప్తున్నాం. నేను కూడా ఇక్కడ స్థానికుని కానీ, నాది శంషాబాద్. అక్కడికి నుంచి నేను తెలుసుకున్నా. మీరు కూడా స్థానికంగా మీరు వెళ్ళండి, మీ ఛానల్ ద్వారా వెళ్ళి ప్రజలను, మహిళా సోదరి మనులను కానీ, విద్యావంతులను కానీ, ఎడ్యుకేషన్ పర్సన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెద్ద మనుషులను కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్న బిజినెస్ సెంటర్లు, కొబ్బరి బొండ బండి అయితేంది, టీ కొట్టోళ్ళు అయితేంది, టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితేంది, జిరాక్స్ షాప్ వాళ్ళు అయితేంది, మెకానిక్ షాప్ వాళ్ళు అయితేంది, అరటిపళ్ళ బండి వాళ్ళు అయితేంది, ప్రతి చికెన్ సెంటర్ ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ అమ్మారే. ఎక్కడ ఉన్న వినాయక మండపాలు పెట్టినా ప్రతి కాలనీలకు వస్తాడు, అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాడు. దుర్గామాత పూజల్లో కానీ, క్రిస్టియన్స్ కానీ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గురుద్వార్, ప్రతి ఒక్కరు కూడా అందరికి చేతులు అందిస్తాడు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా మా పిల్లోడు గెలుస్తాం అని చెప్పి ఈ విధంగా ఉంది. అవన్నీ చూసే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, ఇలా ప్రభుత్వం ఉన్న పార్టీ. అన్ని విధాలుగా సర్వేలు ఎంక్వైరీ చేస్తే ప్రతి దగ్గర నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చారు. అదే ఖచ్చితంగా గెలవబోతుండు. ఇక బీఆర్ఎస్ అన్ని సర్వేలు అన్ని ఫేక్ వెళ్ళినాయి. ఇక కేటీఆర్ గారు అన్ని సర్వేలు చేపిస్తున్నాడు, మీకు గెలవందేమున్నది. ఆ కేకే సర్వే అనేది చాలా బోల్తా పడ్డది. సర్వేల ఆధారాలు కాదు, ప్రజలతోటి మేమైకమై ప్రజల కష్టాల సుఖాలల్లా ఒకరికొకరికి చేదోడు వాదోడుగా ఉండి 20 ఏళ్ల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేస్తూ నవీన్ యాదవ్ గెలిపిస్తామంటారు ప్రజలంతా. అన్న, ప్రచారం ఎట్లా జరుగుతుంది? నవీన్ యాదవ్ గెలిపే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఈరోజు నిజంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోపల అసలు ఇప్పటి వరకు తెలంగాణలో కనివిని రీతిలో మెజారిటీ వస్తుంది. ఎందుకంటే నవీన్ అన్న పేరు చూస్తే ఏ గల్లీ చూసినా ప్రతి ఒక్క బీదర్ కానీ, ఉన్నత వర్గాలు కానీ ఖచ్చితంగా మేము ఈ నవీన్ అన్నకి ఓటేసి మా యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోపల పెద్ద ఎత్తున మీద గెలిపిస్తాను. ప్రతి ఒక్క కార్యకర్త లోపల కానీ, మామూలు ప్రజల కానీ, బీద లోపల మనసులో ఉన్న మాట నిజం. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే మేము ఏదైతే ప్రచారం చేస్తున్నామో ఎక్కడ చూసినా నవీన్ అన్న పేరు పడుతుంది. కనుక ఖచ్చితంగా 30 నుంచి 50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తాం. మీరేమో అట్లాంటున్నారు, వాళ్ళేమో అసలు నవీన్ యాదవ్ గెలిపే అవకాశాలు లేవు అంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ పిచ్చి ఎక్కినట్టుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ విమర్శనే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేసినా అభివృద్ధి మెచ్చుకోవడం లేదు. కనుక వాళ్ళకి అదే గుణం ఉంటుంది, విమర్శలు కొనుక్కుంటే కనుక వాళ్ళు ఎంత విమర్శ కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో గెలుస్తుంది. నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ డేట్ దగ్గర పడడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. అన్న, ఒకవైపు మీరు గడప గడప ప్రచారం చేస్తున్నారు, గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరోవైపు సర్వేలన్నీ బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ సర్వేల గురించి? మేము ప్రజలు నమ్ముకున్నాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా డబ్బులు సర్వేలు నమ్ముకున్నాయి. దొంగ సర్వేలు అవన్నీ. గతంలో కూడా మేము 90 సీట్లతో గెలుస్తామన్నారు. మరి 2023లో మీ నాయనలు మిమ్మల్ని ఫామ్ హౌస్ లో బండుకోబెట్టారు. అయినా 10 ఏళ్ళు దోచుకున్న డబ్బు అహంకారంతో, ఇంకా దొర అహంకారంతో ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కనీసం ఆ దొరకు బీసీలు అంటే లెక్కలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఇలా మీరు ఏం చేసారో గత 10 ఏళ్లలో అభ్యర్థి చూయించి ఓటారు కానీ ఈ అభ్యర్థి అట్లా, ఆ అభ్యర్థి ఇట్లా అని చెప్పి, మా అభ్యర్థి యువకుడు, మంచి సోషల్ వర్కర్, ఏ పదవి లేకున్నా ఈ ప్రాంత ప్రజలను 20 ఏళ్లుగా ఆపదకు సాపదకు పెళ్లిళ్లకు చావులకు వెంబడి ఉండి ఒక కొడుకుగా బిడ్డగా ప్రతి ఇంటికి అండ ఉంది. కాబట్టి మేము ఇలా ప్రచారం తిరుగుతుంటే ఏ ఇంటికి పోయినా మా కొడుకు నవీన్ యాదవ్, మేము నవీన్ యాదవ్ ఓటేస్తాం తప్ప ఇంకొకరికేం. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి యువకుడికి, సోషల్ సర్వీస్ ఉన్న యువకుడికి మీరు బీఫామ్ ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ముఖ్యంగా ఈ 18-20 మాసాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా జూబ్లీహిల్స్ అభివృద్ధి అయింది. గత 10 ఏళ్లుగా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మిగులు రాష్ట్రంలో కనీసం మా ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ పొంగిపోలేదు. నీళ్లు మాకు వారానికి ఒకసారి వచ్చేది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఇప్పటికే 300 కోట్లతోటి డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్రతిరోజు ఉదయమే మాకు నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మాకు ప్రజా సంక్షేమాలు అందుతున్నాయి. ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా మాకు 10 ఏళ్లుగా రానటువంటి తెల్ల రేషన్ కార్డు వచ్చింది. ఇలా గొప్ప బియ్యం, మేము సన్న బియ్యం తింటున్నాం. ఇంతకన్నా ఎక్కువ కావాలి బిడ్డ. మాకు సన్న బియ్యంతో పాటు 500కే గ్యాస్ వస్తుంది. మేము ఎప్పుడూ నెలకు 600-700 కరెంటు బిల్లు కట్టేది.
ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది బిడ్డ, మేము కరెంటు బిల్లే కడతలేం. ఇలా సన్న బియ్యం, ఉచిత కరెంటు, అదేవిధంగా 500 గ్యాసు, రేషన్ కార్డు ఇన్ని ఇచ్చిన ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం తప్ప ఇలా బీఆర్ఎస్ బీజేపీ రెండొక్కటైనా ఈ ప్రాంతంలో వాళ్ళకి డిపాజిట్ రాదు. వాళ్ళు ఏమున్నా మేకపోతు గాంభీర్యంతో, డబ్బు బలంతో, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ డబ్బు బలంతో ఏదో హంగామా చేయాలనుకుంటున్నారు. ప్రజలు డిసైడ్ అయ్యారు. ఏ షాపుకు పోయినా, ఏ ఇంటికి పోయినా, దుకాణం పోయినా, హోటల్ పోయినా, పళ్ళ షాపు పోయినా, పూల షాపు పోయినా నవీన్ అన్న చేయగుర్తు, నవీన్ అన్న రేవంత్ రెడ్డి గారి పాలనలో నవీన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మాకు స్వాగతం పడుతున్నారు. అని మా ఆడపడుచులు అయితే తిలకం దిద్దుతున్నారు, వాళ్ళు మంగ హారతులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి ప్రజలే తీర్పిస్తున్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేస్తున్నారు. దీనికి ప్రజాదరణ కరువైంది, ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వైఫల్య ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఫామ్ హౌస్ పాలనకు ప్రజాపాలనకు తేడా చూశారు. మొన్ననే కంటోన్మెంట్ లో దెబ్బ కొడితే గుయ్యమన్నది, ఇక్కడ కూడా మీకు చెంప చెల్లు అనే విధంగా జూబ్లీస్ ప్రజలు తీర్పిస్తారు. ఇది ప్రజాపాలన. గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడో ఫామ్ హౌస్ లో లేకపోతే ఎక్కడో పరిపాలన చేస్తలేడు. ఆ పనిత్యం సెక్యూరిటీ లేకుండా ఎక్కడ వర్షాలు వస్తే అక్కడ, ఎక్కడ లోతలు అక్కడ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంటే అక్కడ వాలి ప్రజా సంక్షేమాన్ని చూపిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ జూబ్లీస్ ప్రజలు కానుకంటే భారీ మెజార్టీ తోటి ఇలా ఈ కానుక ఇవ్వబోతున్నారు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సార్? 50,000 పైచులకు సుమారు 70,000 దాకా వస్తాయని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు సర్వేలు నమ్ముకున్నాం, మేము ప్రజలు నమ్ముకున్నాం, మా అభివృద్ధి నమ్ముకున్నాం. వాళ్ళు లేనిపోని ఆరోపణలతో, డబ్బు బలంతో, డబ్బిస్తే ఏదైనా సాధ్యం. గత 10 ఏళ్ళుగా ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తే ఏ రకంగా అధికారము, ఏ రకంగా డబ్బు, ఏ రకంగా మద్యం మంచిలో మీరు చూస్తున్నారు. ఇవాళ మేము అధికారం ఉన్నా మా ప్రజాప్రతినిధులను అభివృద్ధి చోటు ఇవ్వమంటుంది తప్ప డబ్బు బలము, మందు బలము, లేకపోతే ఇంకో బలము చూపిస్తాము. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి ఇక్కడ మంచి యువకుడు, ఒక యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి భారీ మెజార్టీ ఇవ్వడానికి జూబ్లీస్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త ఈ గడప గడప తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఏం చెప్తున్నారు ప్రజలు? నవీన్ యాదవ్ గెలిపించడానికి ఎటువంటి ఎజెండాతో ముందరికెళ్తున్నారు? మేము నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కూడా ఈ 10 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ వదులుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నవీన్ యాదవ్ గారు మా ఇంట్లో బిడ్డ, ప్రతి ఇంట్లో కూడా అదే చెప్తున్నారు. నవీన్ యాదవ్ గారు మా ఇంటి కుటుంబ సభ్యుడు, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. 2 సార్లే మేము టీఆర్ఎస్ వాళ్ళ మాటలు మాయపోయినాం. మేము ఎట్లుండే గత ప్రభుత్వ పరిపాలన ఎట్లుండే? అసలు గత ప్రభుత్వంలో ఇక్కడ చేసింది ఏం లేదు. కేజీఆర్ కాలంలో, తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ. జూబ్లీ హిల్స్ చూస్తే మేము వచ్చిన దగ్గర నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమాలు తప్ప అంతకుముందు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మా బతుకులు ఎప్పుడు కూడా ఇట్లనే ఉన్నాయి. ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి అది మోసం చేసిండ్రు. రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి ఇవ్వలేదు, అట్లా మోసం చేసిండ్రు. అన్ని రకాలుగా మమ్మల్ని కొత్త రేషన్ కార్డు గాని, సన్న బియ్యం గాని, ఇప్పుడు మేము చేసే ప్రతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఫలాలు అందుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, తర్వాత ఆదరిస్తామని చెప్తున్నారు. రేపు నవీన్ గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నారు. జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు 99% ఉన్నది. ఇక్కడ తిరిగే లేదన్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది. వేరే వాళ్ళకి వేస్తే బీజేపీ గాని టిఆర్ఎస్ గాని వేస్తే అది పూర్తిలో వేసిన పన్నీర్ అవుతుంది ఆ ఓటు. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇస్తే ఈ జూబ్లీ హిల్స్ అత్యధికంగా డెవలప్ అయితే చాలా ఆస్కారం ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు, చాలా కృషి చేసేందుకు కూడా అవకాశం చాలా ఉన్నది. ఇక్కడ ప్రజలు కూడా చాలా స్పందన బాగున్నది. ప్రతి ఒక్క ఓటర్తో కూడా మేము కలుస్తుంటే చెప్తున్నారు. ఇది తప్పకుండా నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ పార్టీ చేకూర్చు మీద ఓటేసి గెలిపిస్తామనేది వాళ్ళు ఉత్సాహంగా చెప్తున్నారు. ముందుకు వచ్చి చెప్తున్నారు. మేము పోతుంటేనే మాకే ఎదురొచ్చి మేము తప్పకుండా ఈసారి నవీన్ యాదవ్ గెలిపిస్తామని మాకు మరీ చెప్తున్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ ఉన్నాయి కదా, మరి ఎట్లా అవకాశాలు ఉన్నట్టు? మీరు ఏ సర్వేలు కూడా అన్ని వాళ్ళ సొంత సర్వేలు కావచ్చు, కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే ప్రతి ఓటర్ని నాడి చూసినాం. మేము గత వారం 10 రోజులు తిరుగుతుంటే నాడి ప్రకారంగా వాళ్ళు ఏంటంటే మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం డెవలప్ కావాలంటే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు ఉన్నారు. చిన్న పెద్ద అందరు కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే
ఏదో మా పార్టీని మేము చెప్పడం కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్ పోయినప్పుడు అక్కడ వాచ్మెన్ కూడా చెప్తాడు, సార్ మాకు గత 10 ఏళ్ల సంది మాకు ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికి ఇండ్లు పెట్టే కార్యక్రమం ఉన్నది. అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నారు. అని తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే అవకాశం ఉన్నది. ఆవిడకి తప్పకుండా నవీన్ యాదవ్ ని గెలిపిస్తేందుకే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారని మీకు తెలియజేస్తారు. మీరు చూస్తున్నారు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎలాంటిది అసలు? నవీన్ యాదవ్ చాలా మంచిదండి. వాళ్ళు చెప్పేదంటే ఎవరు చెప్తున్నారు కానీ ఆ జనంలో ఎదురుతుంది. చాలా మంచి వ్యక్తి, ఎంతో మందికి సహాయం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎంతో మంది పిల్లలు, పేద పిల్లలను కూడా చదివిస్తున్నారని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఉన్నది, ఆ ఓటు వేస్తేనే ఆ ప్రభుత్వం అభ్యర్థి గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. మిగతా వారికి వేస్తే అభివృద్ధి చెందే ఉద్దేశం ఒక్కటే ఉన్నది ఓటర్ నాడిలా. దాన్ని మాత్రం తిరుగు లేకుండా ఉన్నది. తప్పకుండా భారీ మెజారిటీ అంటే 40-50 వేల మెజారిటీతో గెలిచే అవకాశం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం.